నమస్తే, నేను మీ సతీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కవిత అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు దాని ప్రకంపనలు తాడేపల్లిలో కూడా వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వణికిపోతా ఉన్నాడు కేజ్రీవాల్ అరెస్టుతో అనేటువంటి ఒక వార్త కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడతా ఉంది. మరి ఏమిటి కేజ్రీవాల్ కవిత అరెస్టులతోటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఈ రకమైనటువంటి వార్తలు వెనకాతలు ఉన్న అసలు కథ ఏమిటి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం, దేశాన్ని ఒక కుదిపింది. అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఆవిడ సౌత్ హెడ్ అని చెప్పి అనేక మంది అప్రూవర్స్గా మారారు. ఈ క్రమంలోనే ఆవిడ విచారణ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలోనే ఆవిడ అరెస్ట్ అయిన రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం, ఇప్పుడు దీని ప్రకంపనలు తాడేపల్లిని కుదిపేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది అనేటువంటి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డి భయపడడానికి ఏమిటి సంబంధం? సతీష్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని తయారు చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు. అలాగే అమ్ముతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మరి ఆ డబ్బులు ఎక్కడైనా సరే పారదర్శకంగా ఉన్నాయా? డబ్బు రూపేణా తీసుకుంటున్నారే తప్ప. అవును, ఆన్లైన్ పేమెంట్స్. వారి కార్యకర్తలే కదా అమ్ముతుంది, తయారు చేస్తుంది వాళ్ళే, అమ్ముతుంది వాళ్ళే. ఆ ధనం చేరుతుంది ఎక్కడికో అర్థం కాని పరిస్థితి. దానికి గతంలో ఎక్కడికైనా జరిగితే చెక్కులు ఇచ్చేసి వాళ్ళకి బ్యాంకులో వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు ఇచ్చే మాకు ఇన్ని కావాలని కోరిన తర్వాత పంపించడం జరిగేది. ఇప్పుడు అంతా డబ్బుమయమే కదా. అంటే ఎంత కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత వస్తుంది అనేది లెక్కలైతే కనపట్టలేదు కదా. ఇది విషయం. ఇక్కడ 70,000 పైన కుంభకోణం జరిగిందని చెప్పని పురంధేశ్వరి గారు సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం కూడా జరిగింది. 70,000 కోట్ల రూపాయలు దీంట్లో. మరి అన్నప్పుడు ఇప్పుడు అక్కడ కవిత గారిని తీసుకుంటా ఉంటే ఆమె మాజీ లోక్సభ సభ్యురాలు, అలాగే ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారి కుమార్తె, ఆమె ప్రమేయం ఉందని చెప్పని, దక్షిణాదికి సంబంధించి ఆమె పూర్తి బాధ్యత అని చెప్పని, దక్షిణాది తరపున ఆమె ప్రతినిధి అని చెప్పని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు నిరూపితమైపోయి ఆమెని అదుపులో తీసుకున్నారు. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాని మూలాలు ఆంధ్రాలో ఉన్నాయని చెప్పి కూడా అర్థమైపోతూ ఉంది. అంటే ఇప్పుడు కవిత గారిని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నటువంటి న్యాయవాదులే అక్కడ కూడా వెళ్ళటం కూడా జరిగింది. అంటే వారే సలహాలు ఇస్తూ, ఆ రోజు ఇంకోటి చూసుకోండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించలేదు, గతంలోనూ సహకరించలేదు, 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా సహకరించలేదు, అధికారంలో వచ్చిన కనీసం ఆ న్యాయస్థానాలకి వెళ్ళటం లేదు, ఆయన సహకరించట్లేదు. అట్లాగే అవినాష్ రెడ్డి గారు కూడా సహకరించలేదు. ఇప్పుడు న్యాయానికి సంబంధించి మనకి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని, ఇప్పుడు న్యాయశాస్త్రాలకు సంబంధించినటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళు ప్రశ్నలు మాకు పంపించండి, ముందుగా పంపిస్తే మా లాయర్ల సమక్షంలో, అంటే న్యాయవాదుల సమక్షంలోనే మమ్మల్ని విచారించాలి, ముందుగా మీరు ఏం అడుగుతారో మాకు ప్రశ్నలు పంపించండి అంటే ముందే వాళ్ళు ఏం అడుగుతారో వీళ్ళకి తెలిస్తే దానికి దొంగదారులన్నీ ఎదుర్కొని తప్పించుకోవడానికే కదా దాని అర్థం. అంటే చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో చూస్తారే ఉన్నాం కదా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రేపు పొద్దున ఈ న్యాయ చట్టంలోని మార్పులు జరగాల, నిస్సందేహంగా మార్పులు జరగాల. ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి విషయాలను సరిచేయాలి. ఎవరికి ఇలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఆ అవకాశాలను ఆధారంగా చేసుకొని, అవకాశాలుగా తీసుకొని వీళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి గతంలో వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, చట్టానికి సహకరించలేదు కాబట్టి ఇప్పుడు కూడా కవిత గారిని రక్షించాను. కాబట్టి వీళ్ళ దురదృష్టం కొద్దీ కవిత గారు కొన్ని విషయాలు చెప్పడం వల్ల అక్కడ హరీష్ రావు గారు హాహాకారాలు చేయొచ్చు, లేకపోతే కవిత గారి గురించి రకరకాలుగా చెప్పొచ్చు, కొడుతున్నారని, హాహాకారాలు చేస్తున్నారని, భయపెడుతున్నారని, ఏదో రకరకాలుగా చెప్పొచ్చు. అంతిమంగా ఏందంటే చాలా స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కనుక ఏదన్నా తేడా కొడితే చాలా ఇబ్బంది పడతాయి ప్రభుత్వాలు కావచ్చు, ఆ వ్యవస్థలన్నీ కూడా. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది కూడా దీని ప్రభావం ఢిల్లీతోటే ఆగదు, ఆంధ్ర రాష్ట్రానికి దీనికి సంబంధించిన మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు కూడా చేరుతుంది. ముఖ్యంగా తయారీకి సంబంధించింది ఇక్కడే కాబట్టి వీళ్ళకే ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. తదుపరి చర్యలు అనేది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు. కొట్టిపారవేయలేం.
అంటే మీరు అన్నట్లుగానే ఒక పక్కన చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక 1200 కోట్ల కుంభకోణం అనేటువంటి మాట బయటకు వచ్చింది. ఈ రోజున ఈడీ అధికారులు కూడా పూర్తిగా ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగినాయి, అసలు కవిత అనేటువంటి వ్యక్తి నేరుగా వ్యాపారంలో ఎక్కడ భాగస్వామిగా లేదు, అయినా కూడా ఆవిడ పాత్రని, ఆవిడకి డబ్బులు ఏ రూపేణా ఎలా వచ్చినాయి, ఆవిడ దగ్గర నుంచి ఏ మార్గాల్లో సరఫరా అయినాయి అనేటువంటిది పూర్తిగా వాళ్ళు మొత్తం నివేదిక రిపోర్ట్ చూపించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితి కదా, ప్రభుత్వమే అమ్మకాలు జరుపుతోంది, మరి అందులో కుంభకోణం అనేటువంటిది వెలికి తీయడం ఎలా సాధ్యం? ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. పారదర్శకంగా ఇప్పుడు ఉంటుందంటే పక్కాగా ఆధారాలతో సహా నేను మీకు అమ్మాలి అంటే మీరు ముందుగా నాకు అభ్యర్థన పంపించాలి, నాకు ఇన్ని కావాలి, ఇన్ని డబ్బులు నేను పంపిస్తున్నాను, దీన్ని సరిపడా మీరు ఇంత పంపించాలని చెప్పని కావాలి. దాంట్లో డబ్బు రూపేణా అంటే ఈ డబ్బులు అసలు మామూలుగా ఈరోజు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఈ డబ్బు వాడకం అనేది ముందుగా ఆలోచించాల్సిన విషయం. అంటే దీంట్లో ఏదో లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం ఉంది, ఆ లోపభూయిష్టమైన వ్యవహారాన్ని ముందు వెలుగులో తీసుకురావాలి. దానికి సంబంధించిందే పురంధేశ్వరి గారు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు గోల చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా దీన్ని కేంద్రానికి నివేదిక ఇచ్చారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఎంత అమ్ముతున్నారు, వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ మద్యం షాపులో అమ్మకాలు ఎంత జరిగినాయి, లెక్కలు ఎంత చూపిస్తున్నారని చెప్పి వివరంతో కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది, దాని ఆధారాలు కూడా చూపించడం కూడా జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడే ఎట్లా జరుగుతూ ఉంటే మీరు అన్నట్టు 1200 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక మాజీ లోక్సభ సభ్యురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్న వీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయల నగదు అటు ఇటు అంటే చేతులు మారుతున్న సందర్భంగా దీంట్లో ఎంత కుంభకోణం ఉందో అర్థం చేసుకోవాలి కదా. పారదర్శకంగా ఉంటే అన్ని పారదర్శకంగా చూపించాలి కదా. నగదు మాత్రమే తీసుకుంటాము అని చెప్పని అన్నారంటే దీంట్లో ఏదో లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం అయితే ఉంది కదా. ఇంతవరకు ప్రభుత్వం ఏ శాఖల్లో కూడా అలా లేదు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులకి బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసి వాళ్ళకి నగదు అయితే ఇవ్వట్లేదు కదా, వాళ్ళ ఖాతాలోనే జమ చేస్తున్నారు కదా. మరి ఇది కూడా అలానే ఖాతాలో జమ కావాలి కదా. అలా కాకుండా డబ్బు రూపేణా మాత్రం ఎందుకు వెళ్తుంది? ఇది కదా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది కదా ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలనేది ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కావచ్చు ఎత్తి చూపారు. దీనివల్ల ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉంది. ఈ మద్యం కుంభకోణం సామాన్యమైంది కాదు, 1200 కాదు, ఇక్కడ వేల కోట్ల రూపాయలు జరుగుతుంది అని చెప్పని వీళ్ళు చాడుతున్నారు, సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు కదా. కాబట్టి దీని పరిగణలో తీసుకోవాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిస్సందేహంగా. కాబట్టి తదుపరి చర్యలు ఆంధ్ర రాష్ట్రం మీద ఉంటాయని చెప్పి అయితే నేను అయితే భావిస్తున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లుగా ఈ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎక్కడ ప్రారంభమైనటువంటి విచారణ ఈ రోజున నేరుగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే వరకు కూడా వచ్చింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో అరెస్ట్ అవుతారనేటువంటిది కూడా ఒక పక్కన ఆసక్తిని కలగజేస్తూ ఉంటే ఈరోజు అదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం అదొక ఏపీ లిక్కర్ స్కామ్గా అది కూడా పరిణమించబోతోంది. ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.